ఈ పాము 3 రోజుల నుంచి అగ్గిలో ఇరుక్కుపోయి ఉంటుంది. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి కట్టిపెట్టి ఆ పాముని కాపాడుతాడు. ఆ పాము ఒక ప్రిన్స్ అయ్యి ఉంటాడు. కాలిపోవడంతో ఈ వ్యక్తి ఆ పాము పైన నీళ్లు పోస్తాడు. దాంతో ప్రిన్స్ పాము ఈ వ్యక్తికి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలని తనతో పాటు పిలుచుకొని వెళ్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ పాముల కింగ్డమ్ లోకి వెళ్తారు. అక్కడికి మనిషి రావడం చూసిన మహారాజు చాలా కోపడతాడు. అప్పుడే ప్రిన్స్ వెళ్లి తన నాన్నతో జరిగిందంతా చెప్తాడు. అప్పుడే ఆ మహారాజు ఆ వ్యక్తితో నేను నీకు 2 వరాలు ఇస్తాను, అందులో నుంచి నువ్వు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్తాడు. ఒకటవది నేను నీకు 100 బంగారు నాణాలు ఇస్తాను, వాటిని తీసుకుని వెళ్లిపోవాలి. రెండవది నీకు జంతువుల భాష అర్థం చేసుకునే పవర్ వస్తుంది అని చెప్తాడు. కొద్దిసేపు ఆలోచించిన తరువాత ఆ వ్యక్తి జంతువుల భాష అర్థం చేసుకునే దాన్నే సెలెక్ట్ చేసుకుంటాడు. ఇతను చాలా పేదవాడై ఉంటాడు. అయినా కూడా ఇతనికి దొరికిన పవర్ వల్ల ఇతను ఎంతో ఆనందంగా ఉండేవాడు. ఒక రోజు చెట్టు పైన 2 పక్షులు కూర్చొని మాట్లాడుకోవడం ఇతను వినేస్తాడు. ఆ పక్షులు ఈ చెట్టు కింద చాలా బంగారం దాగుంది అని మాట్లాడుకుంటూ ఉంటాయి. ఆ మాటలు విన్న ఈ వ్యక్తి చెట్టు కింద తవ్వి చూస్తే చాలా బంగారపు నాణాలు దొరుకుతాయి. దాంతో ఆ బంగారం తీసుకున్న ఇతను ఎంతగానో ఆనందిస్తాడు. దాంతో ఇతనికున్న పేదరికమంతా పోయి ఇతను చాలా ధనవంతుడైపోతాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.